మీ ఆ గ్యాప్ ని తగ్గించవచ్చు. ఫాస్టర్ గా మీరు ఇంటర్మీడియట్ లెవెల్ కి చేంజ్ అవ్వచ్చు. అలానే కాన్సన్ట్రేట్ ని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వెంకటేష్. అండ్ ఇవాళ మనం అసలు మీ అందరి బిగినర్ అనే విషయం తెలుసుకుందాం. బేసికల్గా ఒక బిగినర్ ఎందుకంటాం, నేను అప్పుడే బిగిన్ చేశాడు కాబట్టి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ వచ్చాకే బ్రీతింగ్ టెక్నిక్ అనేది మీకు కరెక్ట్ గా తెలిసి ఉండాలి. బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఇప్పుడు వర్కౌట్ లో మీరు నార్మల్ గా బ్రీత్ చేసినట్టు బ్రీత్ చేస్తే కుదరదు. ఎందుకంటే మీ ఫామ్ ని మీరు స్టెబిలైజ్ చేసుకోవాలి అంటే కరెక్ట్ గా బ్రీతింగ్ అనేది కూడా జరగాలన్నమాట. సో దీనికోసం బ్రీతింగ్ కి సపరేట్ గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఒక వర్కౌట్ చేస్తున్నారో మజిల్ అనేది ఎసెంట్రిక్ అంటే ఇలాగా స్ట్రెచ్ అవుతుంది, కాన్సెంట్రిక్ అంటే ఇలాగ చిన్నది అవుతుంది. సో ఇలాగ స్ట్రెచ్ అయిన టైంలో మీరు బ్రీత్ ఇన్ చేయాలి స్లోగా. అంటే ఎలాగంటే చూడండి ఇలాగా. కానీ ఎప్పుడైతే అది కాంట్రాక్ట్ అవుతుందో అంటే చిన్నది అవుతుందో అప్పుడు మీరు బ్రీత్ అవుట్ చేయాలన్నమాట ఫాస్ట్ గా. సో ఈ విధంగా ప్రతి మజిల్కి కూడా అంతే, చెస్ట్ అయినా అంతే, అలానే లెగ్స్ కి అయినా అంతే. ఏ వర్కౌట్ అయినా సరే ఆ మజిల్ ఏదైతే ఉందో అది ఎసెంట్రిక్ లో మోషన్ లో ఉన్నప్పుడు మీరు బ్రీత్ ఇన్ చేయాలి స్లోగా. ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ పొజిషన్ కి తీసుకెళ్తారో అప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి ఫాస్ట్ గా. కాకపోతే కాంపౌండ్ లిఫ్ట్స్ కి మాత్రం అంటే డెడ్ లిఫ్ట్ కానీ లేదంటే హెవీ బెంచ్ ప్రెస్ కానీ పిఆర్ చేసేటప్పుడు స్క్వాట్స్ చేసేటప్పుడు మాత్రం ఇది ఎసెంట్రిక్ కాన్సన్ట్రిక్ కాకుండా బ్రీత్ ని హోల్డ్ చేయడం కూడా నేర్చుకోవాలన్నమాట. దాన్ని బ్రేజ్ అంటారు. సో అందులో ఎలాగంటే బ్రీత్ చేస్తారు, హోల్డ్ చేస్తారు, లిఫ్ట్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారు అనమాట. సో బ్రీతింగ్ టెక్నిక్ అనేది ఇలా ఉంటది. అది కాంపౌండ్ ఎక్సర్సైజ్, ఐసోలేషన్, అలానే యూనిట్ మధ్యలో ఉండే ఎక్సర్సైజ్. దీన్ని బట్టి మీరు సరిగ్గా నేర్చుకోవాలి బ్రీతింగ్ అనేది. సెకండ్ వచ్చేసరికి ఫామ్. నువ్వు ఎన్ని వర్కౌట్స్ చేసినా గానీ ఫామ్ సరిగ్గా లేకపోతే అది నీ మజిల్ మీద పడదు, అలానే మీ స్ట్రెంత్ కూడా పెరగదు. సో ఫామ్ సరిగ్గా ఉన్నప్పుడే మీ మజిల్ మీద స్ట్రెయిన్ అవుతుంది, అలానే మీ మజిల్ ని యూజ్ చేస్తారు. దాని తర్వాతే మీకు ఆ వర్కౌట్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఫామ్ లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఏంటంటే స్టెబిలిటీ. ఫామ్ స్టెబిల్ అయిన తర్వాత మాత్రమే ఆ ఫామ్ లో వర్కౌట్ అనేది మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. మీకు వర్కౌట్ చేస్తూ ఫామ్ ఎంత కష్టపడి సెట్ చేసుకున్నా కూడా మీకు ఆ వర్కౌట్ మీద ఆ మజిల్ పడుతున్నట్టు తెలియట్లేదు అంటే మీరు ఫామ్ ని స్టెబిలైజ్ చేసుకోలేదు అనేది. సో బేసికల్గా బ్రీతింగ్ వస్తే స్టెబిలైజేషన్ సగం వచ్చినట్టే. సో మిగతా సగం ఏంటంటే యాంకరింగ్ అంటారు. యాంకరింగ్ అంటే ఆపోజిట్, అంటే మీరు వర్కౌట్ చేస్తున్నారు అనుకోండి, దాని ఆపోజిట్ లో ఉన్న మజిల్ కానీ లేదంటే మూమెంట్ ని కానీ బ్రేక్ చేయాలి. దానికోసం మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ లో, ఎక్విప్మెంట్స్ లో మనకి సపోర్టర్ లా ఉంటాయి అన్నమాట. మూడోది వచ్చేసరికి మైండ్ మజిల్ కనెక్షన్. అంటే మీరు చేసే వర్కౌట్ కి ఆ మజిల్ ని మీరు ఎంత బాగా మీ మైండ్ తో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది మైండ్ మజిల్ కనెక్షన్ అనమాట. బేసికల్ గా ఇప్పుడు మీకు చూసుకున్నట్టయితే ఇప్పుడు బైసెప్ ఉంది కదా, ఇప్పుడు బైసెప్ నేను ఇలా ఫ్లెక్స్ చేసి దాన్ని కదిలించగలుగుతున్నాను. అలానే ఒక ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దాని స్ట్రెచ్ ని అలానే కాన్సన్ట్రేట్ ని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. అలానే ప్రతి మజిల్ కూడా చేయగలుగుతాము. అలాగా మీరు చేయడం, మీరు నేర్చుకున్న తర్వాతే మీకు మైండ్ మజిల్ కనెక్షన్ అనేది బాగా వస్తుంది అన్నమాట. సో ఈ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఎక్కువగా మీకు ఐసోలేషన్ మూమెంట్స్ లోనే మీకు తెలుస్తుంది. ఐసోలేషన్ అంటే
ఓన్లీ ఆ మజిల్ మీద మాత్రమే పడే ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది అనమాట. మైండ్ మజిల్ కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటే మీ మజిల్ ఏదైతే డెఫినేషన్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలానే మీరు తొందరగా మీ యొక్క మజిల్ ని బ్రేక్ డౌన్ చేసి రికవరీ కూడా అంత ఫాస్ట్ గానే జరుగుతుంది. 4th పాయింట్ వచ్చేసరికి ఇంటెన్సిటీ అండ్ లోడ్ మ్యాచింగ్. అంటే మీరు చేసే వర్కౌట్ లో ఇంటెన్సిటీని అలానే వెయిట్ ని మ్యాచ్ చేయాలి. యూనిట్లో ఏది లేకపోయినా కూడా మీరు మీ వర్కౌట్ ని ఫినిష్ చేసినట్టు మీకు అనిపించదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత లోడ్ చేసినా కానీ ఒక మోడరేట్ లోడ్ వేసి ఇంటెన్సిటీ మరీ లోలో ఉందనుకోండి, మీకు ఆ వర్కౌట్ చేసిన ఫీల్ ఉండదు, నెక్స్ట్ వర్కౌట్ చేస్తారు. అలానే మీరు వర్కౌట్ చేసుకుంటూ వెళ్తారు, కానీ మీకు వర్కౌట్ మాత్రం కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే మీరు సరైన లోడ్ వేయలేదు, అలానే సరైన ఇంటెన్సిటీని మ్యాచ్ చేయలేదు దాన్ని. సో బేసికల్ గా దీన్ని మనం రిప్ రేంజ్ అంటాం, వెయిట్ టు రిప్ రేంజ్ అని కూడా అనుకోండి. ఇంటెన్సిటీ అంటే ఏం లేదు, మీ హార్ట్ రేట్ ఏదైతే మీ యొక్క వర్కౌట్ చేస్తున్నప్పుడు మీ హార్ట్ రేట్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని హై ఇంటెన్సిటీ అంటారు, తక్కువ ఉంటే దాన్ని లో ఇంటెన్సిటీ అంటారు. మనం ఏంటంటే ఈ మధ్యలో మెయింటైన్ చేయాలన్నమాట మోడరేట్ గా. అలానే వెయిట్ కూడా. 5th అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే న్యూట్రిషన్. న్యూట్రిషన్ గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మీ యొక్క మజిల్ పెరగాలి అన్నా, మీరు హెల్దీగా ఉండాలి అన్నా, ఈ న్యూట్రిషన్ దానికి మేజర్ గా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ న్యూట్రిషన్ లో అదొక చిన్న కాన్సెప్టే, కానీ దాన్ని అర్థం చేసుకొని సరిగ్గా దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. సో బేసిక్ లెవెల్లో చెప్పాలి అంటే ప్రతి ఫుడ్ లో న్యూట్రియన్స్ ఉంటాయి. మ్యాక్రోస్ అంటారు, మైక్రోస్ అంటారు. మ్యాక్రోస్ అంటే గ్రామ్స్ లో కొలిచేవి, మైక్రోస్ అంటే మైక్రోగ్రామ్స్ లో కొలిచేవి. ఇప్పుడు మ్యాక్రోస్ లో వచ్చేసరికి మనకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్స్, అలానే ప్రోటీన్ ఉంటుంది. సో ఏది ఎంతలో తీసుకోవాలి అనే దాన్ని బట్టి మీరు ఫుడ్ ని తీసుకున్న తర్వాత లాస్ట్ లో క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు అనుకున్న గోల్ కి తగినట్టుగా ఉంటే మీరు మీ గోల్ ని అచీవ్ చేయగలుగుతారు. ఈ బేసిక్ నాలెడ్జ్ అయిపోతుంది. సో ఇలాంటి మరింత నాలెడ్జ్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను ఒక బిగినర్ సిరీస్ ని చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక ప్యూర్ ఏం తెలియని వ్యక్తి, ఒక బిగినర్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వెళ్ళడానికి ఏమేం కావాలో ఒక సిరీస్ సైజ్ గా చేద్దాం అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.